హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. ఇద్దరు వ్యవసాయ కూలీలు మరో రైతులకు చిక్కిన వజ్రాలు. వ్యాపారి బంపర్ ఆఫర్, ధర ఎంతంటే ఇద్దరు వ్యవసాయ కూలీలకు మరో 2 వజ్రాలు దొరికాయంట. అదే మనం చూసుకున్నాం కదా, అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతాల వర్షాలు కురిస్తే వజ్రాల వేట కోసం చాలా మంది జనాలు తిరుగుతున్నారు కదా. దానికి సంబంధించిన వార్త అండి. అసలు ఏంటో చూద్దాం. కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం జనాలు గాలిస్తున్నారు. గత 2 రోజుల పరిధిలో నలుగురికి వజ్రాలు దొరికినట్టు తెలుస్తోంది. 2 డేస్ నుంచి చాలా మంది ఎతుకుతుంటే ఇద్దరికి దొరికిందంటండి వజ్రాలు. శనివారం ఒక రైతుకు వజ్రం దొరకగా తాజాగా మరో రైతు ఇద్దరు వ్యవసాయ కూలీలకు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. ఇప్పుడు ఒక రైతుకి వ్యవసాయ కూలీల కంటే ముగ్గురికి దొరికిందంట మళ్ళీ వజ్రాలు. వెంటనే వ్యాపారులు వాటిని కొనుగోలు చేశారు. ఈ వజ్రం ఏకంగా 15 లక్షల వరకు చెల్లించినట్లు ప్రచారం జరుగుతుంది. దీన్ని అమ్మేశారంట. ఒక వ్యాపారి కొన్నాడంటే దాని కాస్ట్ 15 lakhs అంట. మరో వజ్రానికి 6 లక్షలతో పాటు బంగారం కూడా ఇచ్చారంట. 6 లక్షలతో పాటు బంగారం కూడా ఇచ్చారంట అతనికి. కర్నూలు జిల్లాలో వజ్రాల వేట. తాజాగా మరో 3 వజ్రాలు భారీ ధరకు కొనుగోలు చేశారంట. చూడండి, ఇదే వజ్రాలు దొరుకుతున్నాయంట అక్కడ. మనం కూడా వెళ్ళి అదేంటారు, వెతకాలి, వెతుకుతా దొరకదన్నట్టు ఏదో ఉన్నట్టు ఏదైనా వెతుకుతే దొరుకుతుంది పక్క. వీళ్ళు చేసి ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతుంది. పొలాల వెంట స్థానికులతో పాటు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వజ్రాల కోసం గాలిస్తూ తమ అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఆ వజ్రాల కోసం వెతికి వాళ్ళ అదృష్టాన్ని పరిష్కరించుకుంటున్నారు. తాజాగా మరో ముగ్గురికి వజ్రాలు దొరికినట్లు తెలుస్తుంది. ఓ రైతుతో పాటు ఇద్దరు వ్యవసాయ కూలీలకు వజ్రాలు దొరికాయంట. ఒక రైతుతో పాటు వ్యవసాయ కూలీలు అంటే కౌలు రైతులు ఉంటారు, వాళ్ళకు కూడా దొరికాయంట. తాజాగా మదనంతపురంకు చెందిన మరో రైతుకు వజ్రం లభించగా ఏకంగా 15 లక్షలు పెరవలికి చెందిన వ్యాపారి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. 15 లక్షలకు అమ్ముడుపోయిందంటే ఇది. ఇటు ఆదివారం రోజు తుగ్గలి మండలం జొన్నగిరి పొలంలో పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలకు చెరో వజ్రం దొరికినట్లు సమాచారం. జొన్నగిరి ప్రాంతంలో 2 వజ్రాలు దొరికాయంట. ఆ 2 వజ్రాలను స్థానిక వ్యాపారికి విక్రయించారు. సదరు వ్యాపారి ఓ వజ్రానికి 6 లక్షలతో పాటు 5 తులాల బంగారం నగలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక వజ్రానికి 6 లక్షలు, నెక్స్ట్ 2 తులాల బంగారం కూడా ఇచ్చారంట. అలాగే మరో వజ్రానికి 1 లక్షకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మరో వజ్రాన్ని కూడా 1 లక్ష రూపాయలు కొనుగోలు చేశారంట. శనివారం కూడా మదికెర మండలం హంపలో రైతుకు వజ్రం దొరకగా వ్యాపారి 5 లక్షలు కొనుగోలు చేశారు. ఈ 2 రోజుల్లో 4 వరకు వజ్రాలు దొరికినట్లు లెక్క. అయితే ఈ వజ్రాల విక్రయ వ్యవహారంలో ఎక్కడ బయటకు రాకుండా అంతా రహస్యంగా పూర్తి చేసుకున్నారు. యాక్చువల్గా అందరికి దొరుకుతున్నాయి, అమ్ముకుంటున్నారు, డబ్బులు తీసుకున్నారు. బట్ ఇన్ఫర్మేషన్ బయటకు రాకుండా దాచుకుంటున్నారు. ఏం బయటకు వచ్చేది కాదు, నేను చెప్పేసాక మొత్తం బయటకు వచ్చేసింది. వ్యాపారాలు పొలాల దగ్గర తమ ఏజెంట్లు రంగంలో దించి వజ్రాలు దొరికిన వెంటనే కొనుగోలు చేసేస్తున్నారంట. చూడండి, మొత్తం బిజినెస్ అయిపోయిందంట. రాయలసీమ ప్రాంతం రత్నాలు దొరుకుతాయి అబ్బా, అంతే. చూడండి, అందరూ అన్వేషణ చేస్తున్నారు, అసలైన పనులు చేస్తారు. చూడండి, వజ్రాలు దొరుకుతుందండి ఇవే. సుమారు 6 లక్షలు, 5 లక్షలు, 15 లక్షలు, 12 లక్షలు, నెక్స్ట్ 7 తులాలు బంగారం కూడా ఇస్తున్నారంట. సో ఎవరి లక్ వరిస్తున్న వాళ్ళు వచ్చి వెళ్ళి వెతుక్కుని చేసుకుంటున్నారంట. సొంత ఊళ్ళలోనే కాదు, సొంత జిల్లా వాళ్ళు కాదు, పక్క పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి అన్వేషణ చేస్తున్నారంట. సో వ్యాపారస్తులు కూడా ఏజెంట్లు పెట్టి భయంకరంగా విక్రయిస్తూ చేస్తున్నారు. మంచి బిజినెస్ అయితే నడుస్తుందంట. సో చూద్దాం ఎవరిని వరిస్తున్నా ఏంటో. కానీ రైతులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. పాపం రైతులు కష్టపడుతున్నారు కదా, కనీసం ఇలా వాళ్ళకి ఏమైనా దొరికే వాళ్ళకు రాజులు అయితే దేశం కూడా బాగుంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో. ఏమైనా ప్రభుత్వం చొరవ తీసుకుని వీళ్ళపై ఏమైనా ఫోకస్ చేస్తున్నా, లేకపోతే ఏమైనా చేస్తున్నా, లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.